నా పేరు వెంకటరాముడు అండి, డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఈ కాల్షియం కార్బైడ్ అనేది గతంలోనే 2013లోనే గవర్నమెంట్ వారు నిషేధించడం జరిగినది. కాల్షియం దాని ప్లేస్ లో ఇథోపిన్ గ్యాస్ తో ఇథిలిన్ గ్యాస్ తో మనం ఛాంబర్లలో పండ్లను మాగబెట్టు, అరటి పండ్లు అయితేనేమి, మాడి పండ్లు అయితేనేమి, మిగతా ఏ పండ్లు అయినా కూడా మనం ఛాంబర్స్ గ్యాస్ ను పంపించి ఆ గ్యాస్ ద్వారా 100 ppm తో పండ్లను మాగబెట్టుటకు ఈ రైపనింగ్ ఛాంబర్స్ ను మన ఫ్రూట్స్ మర్చెంట్లకు ఏర్పాటు చేసుకోవడం సూచనలు ఇస్తున్నాము. అలాగనే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటే వాళ్లకు ఇథిలిన్ శాచెట్స్ వచ్చాయండి. ఆ శాచెట్స్ తో ఒక్కొక్క ట్రేకు 20 kgల ఉండే ట్రే కలిగిన ట్రేకు 2 ప్యాకెట్లు పెట్టి అందులో ఆ ప్యాకెట్ల గుండా మనం మాగబెట్టుకోవచ్చు. అలాగనే ఈ ఇథోపిన్ గ్యాస్ వచ్చినాయి. ఆ గ్యాస్ తో మనం ఛాంబర్ నంతా ముందు గ్యాస్ నంతా స్ప్రే చేసి తర్వాత ఈ మాడి పండ్లు కానీ, అరటి పండ్లు కానీ, బొప్పాయి పండ్లు కానీ దాంట్లో పెట్టి మనం మాగబెట్టుకోవచ్చు. అదొక పద్ధతి ఉంది. ఈ విధంగా పద్ధతులతో మనం పండిన పండ్లనే మనం వినియోగదారుల కంటే ప్రజలకు అమ్మితే వారి ఆరోగ్యమైన కూడా బాగుంటది. అవగాహన సదులు ఏర్పరిచి వాళ్ళకు ముందు అవగాహన కల్పించి తర్వాత స్పెషల్ రైడ్స్ లెక్క కండక్ట్ చేసి వారు ఏ విధంగా మాగబెడుతున్నారు, ఏ విధంగా అనేది ఇన్స్పెక్షన్లు చేయమనేది మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం. అందులో భాగంగా ఈ రోజు ఆత్మకూరు పట్టణంలో ఈ విధంగా ఈ అవగాహన సదస్సు మన పండ్ల రైతులకు, పండ్ల వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్ణయించడం అనేది. ఇంతకుముందు మనకు చాలా మంది వర్తకులు కాల్షియం కార్బోనేట్స్ ఉపయోగించి ఫ్రూట్స్ ను మాగబెట్టేవారు. అది కాల్షియం కార్బోనేట్ కలిపి మాగబెట్టడం వల్ల ఆ యొక్క రసాయనిక అవశేషాలు ఆ యొక్క ఫ్రూట్స్ పైన ఉండడం వల్ల ఆ ఫ్రూట్స్ తిన్న వారికి క్యాన్సర్స్, అల్సర్స్, గ్యాస్ట్రైటిస్ అనే నరాలకు సంబంధించిన రోగాలు వస్తున్నాయని చెప్పేసి తేలడమైంది. అందువల్ల 2013లో FSSAI వారు దాన్ని నిషేధించారు, గవర్నమెంట్ వారు. తదనంగా దాని మార్పుతో ఎలా చేయాలంటే ఫ్రూట్స్ కి మాగబెట్టాలంటే ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి, మ్యాంగో సీజన్ లో ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనకి ఇష్టంగా ప్రజలు తింటారు కాబట్టి ఆ పండ్లని ఒక సహజ పద్ధతిలో ఎలా మాగబెట్టాలని గురించి అవగాహన కలిసి వచ్చామన్నారు. ఇప్పుడు సహజంగా పద్ధతిగా మాగబెట్టడానికి ఈ AC ఛాంబర్స్లలో ఎథిలిన్ గ్యాస్ పంపించి, ఎథిలిన్ గ్యాస్ ఫ్రూట్ ఛాంబర్లో ఎథిలిన్ పంపించి అది 18 to 20 degrees సెంటీగ్రేడ్ AC సప్లై చేస్తూ అప్పుడు మాగబెట్టినప్పుడు ఆ యొక్క పండు సహజ పద్ధతిలో మాగి న్యాచురల్ గా హార్మోన్ ప్రొడ్యూస్ అయిపోయి యూనిఫామ్ గా ఆ పండు అంతా మాగుతుంది. అప్పుడు ఆ పండు యొక్క అట్లా మాగబెట్టడం వల్ల ఆ యొక్క సహజతత్వం ఉంటుంది. ఆ పండు లైఫ్ కూడా ఉంటుంది. సహజంగా మాగిన తర్వాత రుచికరంగా ఉంటుంది అనమాట. కొంతమంది తక్కువ క్వాంటిటీలు తెచ్చి మాగబెట్టుకుంటుంటారు. అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి FSSAI కంపెనీ అప్రూవ్ చేసినటువంటి ఎన్రైప్ ప్యాకెట్స్, ఎథోఫిన్ ప్యాకెట్స్, ఎన్రైప్ ఫుడ్ సన్రైజ్ ప్యాకెట్స్, ఎథిలిన్ స్ప్రే అటువంటివి స్ప్రే చేసి మాగబెట్టే వాళ్ళని చేశారు. ఏ పండుగైనా కానీ డైరెక్ట్ గా స్ప్రే చేయకుండా అది చేంబర్లో స్ప్రే చేస్తే అది యూనిఫామ్ గా స్ప్రెడ్ అయ్యి ఎథిలిన్ గ్యాస్ అన్ని పండ్లు సహజంగా మాగుతాయి. దానివల్ల ఎటువంటి నష్టాలు ఉండవు. అన్ని AC గోడౌన్స్ ప్లస్ ఈ మండీల దగ్గర, ఫ్రూట్ మండీస్ దగ్గర పోయి ఎలా చేస్తున్నారు, ఎలా వీళ్ళు రైపనింగ్ చేస్తున్నారు, ఎలా మాగబెడుతున్నారు పండ్లని చెప్పేసి మొత్తము ఒకసారి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఏవి వాడకూడదు, ఉత్ప్రేరకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే వాడకూడదు, ఏవి వాడవచ్చో అందరికి చెప్పడం జరిగింది. ఏవి నిషేధిత ఉత్ప్రేరకాలు అయితే మనకేం దొరకలేదు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా ఏ వైషపులు ఉన్నాయో వాటిని మాత్రమే ఉపయోగించి వీళ్ళ ప్రాణాలని కాపాడమని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి తర్వాత వచ్చే కార్యక్రమంలో మళ్ళీ నెక్స్ట్ 15 days తర్వాతనో 1 month తర్వాతనో మళ్ళీ ఇంకొకసారి అన్ని ఛాంబర్స్, AC ఛాంబర్స్ ప్లస్ ఈ మండీల దగ్గర దాడులు నిర్వహించడం జరుగుతుంది. షడన్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. అప్పుడు ఏదైనా సరే ఈ నిషేధిత ఉత్ప్రేరకాలు, కాల్షియం కార్బైడ్ లాంటివి ఏదైనా నిషేధిత ఉత్ప్రేరకాలు దొరికితే ఖచ్చితంగా కేసులు బుక్ చేయడం జరుగుతుందని అందరికీ పండ్ల వ్యాపారస్తులకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.